గైస్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇన్ని కార్లు వీపాస్ దగ్గర. గైస్ ఇదిగోండి ఇక్కడ చూడండి, మీకు క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా పింక్ ఫ్లవర్స్. ఇదిగోండి ఇక్కడ ఉన్నారు, అసలు ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ ఐర్లాండర్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో పొద్దున్నే మా ల్యాండ్ లార్డ్ వచ్చాడనమాట, సో మాకు హెల్ప్ చేయడానికి. మొత్తం అంతా అయితే కట్ చేసాము. సో వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది గైస్ ఈరోజు. సో జస్ట్ సరదాగా అలా బయటకి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇక్కడ నుంచి దగ్గరలో మాకు నార్త్ మెల్డన్ మౌంటైన్స్ అని ఒకటి ఉంది, అదొక డ్రైవ్ పాస్ అనమాట. అండ్ బేసిక్గా ఈ సమ్మర్లో గైస్ మే జూన్ జూలైలో అక్కడ పింక్ కలర్ ఫ్లవర్స్ అనేవి వస్తాయన్నమాట. సో దానికి కూడా ఒక హిస్టరీ అయితే ఉంది. హిస్టరీ అంటే లైక్ చాలా ఇయర్స్ నుంచి ఉందన్నమాట. అది ఏంటో కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే స్టార్ట్ అవుదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. గైస్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్ గైస్ అంతే. సో చూద్దాం గైస్, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఇక్కడ డంగారువిన్లో ఉంటూ ఆల్మోస్ట్ 6 years పైన అయిపోయింది అనమాట. అంటే చాలా ఎన్ని సమ్మర్లు అయ్యాయి, ఆల్మోస్ట్ లైక్ ఒక 4-5 summers అయ్యాయి కదా. నేను ఎప్పుడు చూడలేదు యాక్చువల్గా. చాలా బాగుంటుంది అంటారు, చూద్దాం. అసలు దాని గురించి కూడా చెప్తాను గైస్. ఎవరైతే బాటనీ బైపీసీ వాళ్ళు ఉంటారు సరే, వాళ్ళకైతే కొంచెం బాగా అర్థం అవుతుంది. సో అక్కడ చెప్తా మీకు, వన్స్ రీచ్ అయిపోతే మీకు అక్కడ చెప్తాను. Do you hear that? My sanity about to break while everyone I know's out on a trip, on a boat, on a... ఇంత గ్రీనరీ మనకు కనిపించదు, ఎందుకంటే అప్పుడు ఆటమ్ వస్తుంది కదా, తర్వాత అన్ని ఆకులన్నీ రాలిపోతాయి అనమాట. సమ్మర్ లోనే మొత్తం ఎంత గ్రీన్ గా చూస్తామో అంత గ్రీనరీ చూస్తాం అనమాట. అదే మనం గ్రీన్ వేకి వెళ్ళాం అనుకోండి, లాస్ట్ టైం వెళ్ళాం చూసారా సైక్లింగ్ కి, చాలా బాగుంటుంది అసలు అక్కడ. సో ఇప్పుడే మౌంటైన్ అయితే ఎక్కుతున్నాం గైస్ మనం. ఇగో ఇదంతా మౌంటైన్ అయితే ఎక్కుతున్నాం, నాక్ మెల్డౌన్ మౌంటైన్స్. ఇవ్వండి బాబాయ్ పని చేస్తున్నాడు ఇక్కడ. I'm tired of feeling all FOMO, babe. I don't even care if we stay home. Put our to-do list on ice. Crank the AC to 79 and make a little island right here. మనకి ఇక్కడ నుంచే మొదలైపోయింది చూసారా పింక్ కలర్ ఫ్లవర్స్. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మంచి కనిపిస్తాయి. ఇదిగోండి మౌంటైన్, నేను చెప్పా కదా నాక్ మెల్డన్ మౌంటైన్ ఇదే. సో వెళ్దాం గైస్, ఇంకొక 7 kilometers అయితే ఉంది, ముందుకు వెళ్దాం. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇన్ని కార్లు వీపాస్ దగ్గర, ఎందుకంటే అందరూ చూడటానికి అయితే వస్తున్నారు గైస్ ఇక్కడికి. సో కొంచెం ముందుకు వెళ్దాం, మనకి లేక్ యాక్చువల్ గా కొంచెం ముందు ఉంటుంది. సో వెళ్దాం పదండి. గైస్ ఇక్కడ ఆరెంజ్ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా. సో బేసిక్ గా ఆ ఫ్లవర్ పేరు వచ్చేసి రోడోడెండ్రాన్ ఫాంటికమ్ అనమాట. ఫాంటికమ్ ఏదో కమ్ ఉంది. సో ఇదేంటంటే ల్యాండ్ ఓనర్స్ 18th centuryలో ఒక సీడ్ తీసుకొచ్చి చేశారంట గైస్. ఆ ఒక్క సీడ్ చాలా మిలియన్స్ ఆఫ్ సీడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుందంట. సో అప్పుడు ఏంటంటే ఇది కూడా ఒక అగ్రెసివ్ గా అన్ని ప్లాంట్స్ అలా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో అప్పుడు వచ్చి వేయటం వల్ల ఏంటంటే ఇట్లా మొత్తం అంతా ఆరెంజ్ ఫ్లవర్స్ వచ్చేసాయి అనమాట. సో చూసారా, ఎక్కడ చూసినా ఆరెంజ్ ఫ్లవర్సే. ఇదిగోండి, ఇది క్లియర్గా కనిపిస్తుందో లేదో. అండ్ ఇది మే జూన్లో ఇట్లా హ్యూజ్గా రావటం ఎందుకంటే బేసిక్గా ఈ మంత్లో ఇక్కడ సాయిల్ ఎసిడిక్గా ఉంటుంది గైస్, అందుకనే ఇవి ఎక్కువ వస్తాయి అనమాట ఇక్కడ గైస్. ఈ స్పీషీస్ ఉన్నాయి చూసారా, రోడోడెండ్రాన్ అనే స్పీషీస్ చాలా వాస్ట్ గ్రోయింగ్ అనమాట.
అందుకనే ఐర్లాండ్స్ ఇన్సేన్ గ్రోయింగ్ అని కూడా అంటారు దీన్ని. ఎందుకంటే చాలా ఎక్కువగా గ్రో అవుతుంది అనమాట ఇది. అండ్ ఒక సీడ్ చాలా మిలియన్స్ ఆఫ్ ట్రీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా పింక్ ఫ్లవర్స్. అండ్ ఇది ఒక గ్రీన్ డెజర్ట్ని బిల్డ్ చేస్తుందండి గైస్. ఎందుకంటే ఈ ప్లాంట్స్ అన్నీ వచ్చేసి మొత్తం సన్లైట్ అంతా బ్లాక్ చేసేస్తాయి అనమాట. అండ్ ఆల్సో ఇది చాలా పాయిజనస్ గైస్ ఇది. సో దీనివల్ల ఏంటంటే చాలా ఇదనమాట. అండ్ ఒక సీడ్ తీసుకెళ్ళి మనం హనీలో వేసాం అనుకోండి, సో ఫుల్లీ మొత్తం అంతా పాయిజనస్ అయిపోతుంది ఇది. సో చాలా డేంజర్ గైస్ ఇది. అండ్ ఇదేంటంటే చాలా పెద్ద పెద్ద ఎస్టేట్స్ వాళ్ళే వేస్తారనమాట ఇది ఇట్లా. సో ఇదిగోండి ఇలా కొంచెం ముందుకెళ్తే మనకి లేక్ అయితే వస్తుంది. Till the sun's up Monday, we'll tell our phones, do not disturb. I got my straw hat, babe, and you can finally pull the tag. గైస్ అదిగోండి చూసారా, మొత్తం అంతా పింక్ ఫ్లవర్స్. గైస్ ఇక్కడ అసలు జనాలు చూసారా, నేనైతే ఎప్పుడు చూడలేదు అసలు ఎంతమందిని ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ ఉన్నారు, అసలు ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు. అండ్ ఇంకా అలా కొంచెం ముందుకెళ్తే మనకి సరే ఇవన్నీ పింక్ ఫ్లవర్సే. సరే ఇవంతా గైస్ ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నాను. అక్కడ ఏదో పెట్టినట్టున్నారు, చూద్దాం గైస్. ఈరోజు మనకి ఎక్సర్సైజ్ చేయలేదు కదా, సో ఇదిగోండి ఇలా పైకి నడిచేటప్పుడు మనకి వర్కౌట్ కూడా అయిపోతుంది. బేసిక్గా ఈ మౌంటైన్ ట్రెక్కింగ్కి చాలా ఫేమస్ గైస్. వీళ్ళు స్టార్టింగ్లోనే వచ్చేటప్పుడు ట్రెక్కింగ్ వాళ్ళు కూడా కనిపించారు నాకు. సో వచ్చేసాం గైస్, ఇంకా జస్ట్ 5 minutes అంతే గైస్. ఇదిగోండి ఫైనల్లీ కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసాము. బట్ కార్ పార్కింగ్ కూడా చూడండి ఎంత ఫుల్ అయిపోయింది ఇక్కడ. మన కార్ అయితే కొంచెం ముందైతే పార్క్ చేసాం గైస్. లెట్స్ గో గైస్. ఇప్పుడే మనం ఆ పై నుంచి ఇక్కడికి వచ్చాం కదా, అసలు బైక్స్ చూడండి, అసలు బైకర్స్ అందరు ఉన్నారు ఇక్కడ. అసలు సూపర్ ఉన్నాయి. హోండా, టీఆర్కే, సుజుకి, క్రేజీ ఉన్నాయి గైస్ బైక్ మాత్రం ఇక్కడ. అందరు బైకర్స్. సో ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. ఇదిగోండి ఇంతకు మనం వెళ్ళాం చూసారా లేక్, అక్కడికే గైస్, అక్కడి వరకే మనం వెళ్ళింది గైస్. వీళ్ళంతా ఒక టీం అనుకుంటా. సో అందరూ ఇక్కడ కలిసి జస్ట్ అలా వెళ్తారనుకుంటా. చాలా బాగున్నాయి గైస్ బైక్స్ మాత్రం. And there ain't a palm tree inside, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. గైస్ ఇప్పుడే అందరూ వెళ్ళిపోతున్నట్టున్నారు. అసలు సౌండ్ చూడండి, క్రేజీ ఉంది అసలు నిజంగా. క్రేజీ గైస్ సీరియస్లీ. అందరూ స్టార్టింగ్ వెళ్తున్నట్టున్నారు ఆడి. గైస్ ఫైనల్లీ వి పాస్ అయితే చూసేసాము. గోయింగ్ హోమ్. బాగుంది గైస్. అంటే ఆల్రెడీ చూసామన్నమాట. కాకపోతే ఏంటంటే సమ్మర్లో ఆరెంజ్ పింక్ ఫ్లవర్స్ వస్తాయి కదా, సో అప్పుడు బేసిక్గా మనం చూడలేదు. అంటే మే ఎండింగ్ లో అయితే మనకి చాలా బాగా ఎక్కువ వస్తాయని విన్నా నేనైతే. బట్ ఓకే. ఓ గైస్ వింటేజ్ కార్ చూడండి, భలే ఉంది. The baby slipping on a swimsuit is overrated. We don't need a beach to get a half naked. Life's too short, let's not waste it. 'Cause paradise is wherever we make it. Paradise is wherever we make it. గైస్ ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము. సో మీకు చూపించమంటారా? ఈరోజు కార్కి టైర్లు మార్చాను గైస్ నేనైతే. అండ్ ఈ టైర్ స్టెప్నీ టైర్ పెట్టడానికి లేదేంటో లోపల.
నాకేం అర్థం కాలేదు అసలు. నేనైతే షాక్ అయ్యా నిజంగా. ఇదిగోండి, ఇక్కడ స్టెప్నీ టైర్ పెట్టడానికి లేదేంటి? ఇక్కడ మన ఇండియాలో ఉంటుంది కదా స్టెప్నీ టైర్ పెట్టుకోవడానికి, ఇక్కడ లేదు. ఇప్పుడు ఇది లోపల పెట్టాలి మరి. సో ఇది ఇంకా లోపల పెడదాం గైస్. ఇది ఇంకా ఎంత ఏం చేద్దాం. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. బై బై. All this view